నమస్కారం. సోమవారంతో కూడిన మాస శివరాత్రి చాలా శక్తివంతమైంది. మాస శివరాత్రి శివుడికి ఎంతో ప్రియమైనటువంటి రోజు. అలాగే సోమవారం శివునికి ప్రియమైనటువంటి వారం. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివార్చన ప్రత్యేకంగా చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పరమశివుడికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పంచోపచార పూజ నిర్వహిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ ఐదింటిని శివుడికి సమర్పిస్తే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. పరమేశ్వరుడికి గంధం సమర్పించేటప్పుడు ఉంగరం వేలు, బొటన వేలు ఈ రెండు వేళ్లతో కానీ, మధ్య వేలు, బొటన వేలు ఈ రెండు వేళ్లతో కానీ గంధం సమర్పిస్తే శివానుగ్రహం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయి. అలాగే పుష్పాలలో నాగశివలింగ పుష్పం అని ఉంటుంది. దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు. అంటే పువ్వు మీద 1000 పడగలున్నటువంటి సర్పం ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ పువ్వు ఉంటుంది. ప్రాచీన శివాలయాల్లో ఈ సహస్రఫణి పుష్పం లభిస్తుంది. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా సహస్రఫణి పుష్పం అంటే నాగశివలింగ పుష్పం శివుడికి సమర్పించండి. ఇది మీకు అందుబాటులో లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రమందార పువ్వు శివుడికి సమర్పించండి. ఎందుకంటే పార్వతీదేవి కూడా యుద్ధంలో విజయం సాధించడానికి శివుడిని ఎర్రమందార పూలతో పూజించింది. అందుకే ఎర్రమందార పువ్వు శివుడికి సమర్పించండి. అలాగే తుమ్మి పూలతో శివుడిని పూజించిన శివానుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ధూపం, పరమేశ్వరుడికి ధూపం తప్పనిసరిగా సమర్పించాలి. దీపం, 4వ ఉపచారం దీపం. దీపం ఎలా వెలిగించాలంటే సోమవారంతో కూడిన మాస శివరాత్రి కాబట్టి శివుడి దగ్గర మారేడు దళం ఉంచి మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి. మీరు ఏ నూనెతో దీపం వెలిగించినా ఆవు నెయ్యి 1 చుక్క వేయండి. అప్పుడు శివానుగ్రహం కలుగుతుంది. తర్వాత నైవేద్యం. నైవేద్యాలలో కూడా పక్వాలు, అపక్వాలు అని 2 ఉన్నాయి. అంటే వండిన పదార్థాలు, వండని పదార్థాలు అని 2 ఉన్నాయి. వండని పదార్థాల్లో శివుడికి ఏ నైవేద్యాలు ఇష్టమో శివమహాపురాణంలో చెప్పారు. కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం శివుడికి వండని పదార్థాల్లో ప్రియమైనవి. వండిన పదార్థాల్లో క్షీరాన్నం, దధ్యోజనం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ నైవేద్యాలు సమర్పించండి. ఇలా పంచోపచార పూజ చేస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే శివుడికి సోమవారంతో కూడిన మహాశివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన తాంబూలం సమర్పించండి. దాన్ని పంచసౌగంధిక తాంబూలం అనే పేరుతో పిలుస్తారు. పంచసౌగంధికాలంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని పంచసౌగంధికాలు అంటారు. వీటిని తమలపాకుల్లో ఉంచి వక్కలుంచి శివుడికి ఆ తాంబూలం సమర్పిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే సోమవారంతో కూడిన మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి. చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో సవ్య అపసవ్య దిశలలో చేసేటటువంటి ప్రత్యేకమైన ప్రదక్షిణ. అంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన ధారలాగా బయటకు వస్తుంది. దాన్ని సోమసూత్రం అంటారు. ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి సవ్య అపసవ్య దిశల్లో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. శాస్త్రం ఏం చెప్పిందంటే 30 సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్ అంటుంది శాస్త్రం. అంటే ఒకసారి చండీ ప్రదక్షిణ శివాలయంలో చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతటి శక్తివంతమైంది చండీ ప్రదక్షిణ కాబట్టి మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ప్రదోష కాలంలో చండీ ప్రదక్షిణ శివాలయంలో చేయండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకోండి. కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది. శివాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రం కానీ, దారిద్ర్య దహన శివస్తోత్రం కానీ పఠించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మంత్రశాస్త్ర పరంగా ఇంట్లో దీపారాధన చేశాక శివగాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రుద్రగాయత్రి మంత్రం అంటారు, శివగాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మహాశివరాత్రి సందర్భంగా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అంతటి శక్తివంతమైనటువంటి శివానుగ్రహాన్ని కలిగింపజేసే రుద్రగాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మంత్రజపం చేయండి, శివానుగ్రహానికి పాత్రలు కండి. సోమవారము మాస శివరాత్రి 2 కలిసి వచ్చిన రోజు, చాలా శక్తివంతమైన రోజు. శివానుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.